ఏం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ గారిని విచారణకి పిలిచారు. కానీ పోలీసులు కింద ఉన్న ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఆ మృతురాలి దగ్గర కానివ్వండి, బాబు దగ్గర కానీ పోలీసులే ఉన్నారు. అల్లు అర్జున్ గారు లేరు, పైన ఎక్కడ ఉన్నారు. వారు చెప్పిన ప్రకారం చూస్తున్నా సరే పూర్తి సెక్యూరిటీ తోటి అల్లు అరవింద్ గారు పైకి వెళ్ళారు, చేశారు. పోలీసులే గేట్లు తెరిచి ఆహ్వానించి మరీ పైకి తీసుకువెళ్లారు. అంటే క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి కూడా పోలీస్ స్టేషన్ పైన థియేటర్ లోకి వెళ్లే వరకు కూడా ఏ క్షణంలో పోలీసులు అల్లు అర్జున్ గారిని అడ్డుకున్నట్టు కానీ, మీరు రావద్దు అని చెప్పినట్టు కానీ ఎక్కడా లేదు. ఆ జనరల్ గా మనం ఇట్లాంటి ఘటనలు జరిగేటప్పుడు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటారండి. బ్యారికేడ్లు పెట్టి సంజయ్ దే క్రాస్ రోడ్స్ నుంచి అదే అక్కడ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచే ట్రాఫిక్ ని నియంత్రించి థియేటర్ దగ్గరికి జన సమూహం రాకుండా చేసే బాధ్యత పోలీసుల మీద ఉంది. అదేమీ చేయలేదు. వారు సిపిఆర్ మృతురాలకి చేశారు, చెందారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోలీసులకి అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ అది వారి బాధ్యతలో భాగంగా చేశారే తప్ప అట్లా ఎప్పుడన్నా జరిగితే వారు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరైతే చేశారో వారికైతే నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఆ పోలీసులు ఎక్కడా కూడా తప్పు చేశారు అనట్లేదు. కానీ అమ్మాయిని గాయం అయిన తర్వాత తప్పు చేయలేదు, అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లారు అంటున్నాం. కానీ ఆ గాయం అయ్యే వరకు కూడా పోలీసుల్లో అయితే తప్పు అయితే ఉంది. జనాన్ని కంట్రోల్ చేయటంలో పోలీసులు 100% విఫలమయ్యారు. అక్కడ అంతమంది సమూహం క్రౌడ్ అవుతుంటే బెటాలియన్ అన్న దీనికి కంట్రోల్ చేయాల్సింది, అదేమీ చేయలేదు. వీడియో కూడా వారే చూపించారు. ఆ మృతురాలు లోపలికి థియేటర్ లోకి వచ్చినప్పుడు చక్కగా ఉన్నారు వారు. ఆ వచ్చిన థియేటర్ లోపలికి వచ్చిన తర్వాతే చనిపోయారు. అంటే బయట క్రౌడ్ కన్నా లోపల క్రౌడ్ వల్లే వారు చనిపోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడన్నా డైరెక్ట్ యాక్సెస్ అల్లు అర్జున్ గారికి కానీ మృతురాలకు కానీ ఉందా అంటే ఈ కేసులో ఎక్కడా లేదు. ఆ మృతురాలు కనీసం చూడలేదు, చేయలేదు, ముందుకు కూడా ఎక్కడ వెళ్ళిన దాఖలా లేవు. కాబట్టి అల్లు అర్జున్ గారిని ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తప్పే. మన గతంలో మనం చూస్తే బత్తిన సోదరులు చేప మందు పంపిణీ కార్యక్రమంలో కూడా తొక్కిసలాట జరిగింది. అంత మాత్రాన ఆ కార్యక్రమాన్ని ఆపలేదు. అప్పుడు రాజయ్య అనే అతను సిరికొండ గ్రామస్తుడు చనిపోయి ఉన్నారండి. కానీ యథావిధిగా తర్వాత సంవత్సరాలు మందు పంపిణీ కార్యక్రమం జరిపారు, చేశారు. అక్కడెక్కడ బతిన సోదరులు ఎవరిని విచారించలేదు, ఎవరిని అరెస్టులు చేయలేదు, ఎక్కడ జరగలేదు. కానీ ఈ కనీసం ఈ రోజు కూడా చేయలేదు. అంటే చేప మందు పంపిణీ కార్యక్రమం ఆపని ప్రభుత్వం యథావిధిగా జరుగుతున్నప్పుడు బెనిఫిట్ షోలు ఆపాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. కేవలం ఇది సినిమా వాళ్ళని చులకన చేస్తూ, సినిమా అనేది ఏదో వాళ్ళ సంతోషం కోసమే సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ లాభాల కోసమే తీస్తున్నారు అంటున్నారు. కానీ ఎంతో స్ట్రగుల్ తో ఉంటారు అందరు మనుషులు కూడా. ఈ సినిమా వల్ల ఎంతో మందికి స్ట్రెస్ తగ్గుతుంది, ఎంతో మందికి కూడా ఆనందం అవుతున్నారు. సినిమా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఒక టైం రిలాక్సేషన్ కోసం సినిమాకి వెళ్తుంటారు. ఇంకో ఘటన మనం చూస్తే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మంటలు అంటుకొని ఎంతో మంది గాయపడ్డారు. 20 మంది దాకా 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంత మాత్రాన నిన్న బుక్ ఫెస్టివల్ ప్రారంభం ఆపేయలేదు కదండి, మళ్ళీ అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా. మళ్ళీ జిమ్ఖానా గ్రౌండ్స్ లో క్రికెట్ టికెట్స్ అమ్మేటప్పుడు స్టాంపేడ్ జరిగి అక్కడ కూడా 30 మంది దాకా గాయపడ్డారు, అస్వస్థులయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా తగు వైద్యం చేయించి చివరి దాకా అట్లాంటి కిమ్స్ పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు, చేసింది నేను ఎక్కడా చూడలేదు. కానీ ఈ విషయంలో మాత్రం సినిమా వాళ్ళకి ఎగెనెస్ట్ గా ఆధిపత్యం చెలాయించడానికి వారు ప్రతి అడుగు కూడా వారు చెస్ కదలికల్లో భాగంగా రాజకీయ ఎత్తుగడలతోటి సింపతి పొందాలి, అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేయాలి అనే ఒకే ఒక తంతుతోటి ఇది ముందుకు వెళ్తుంది. అందుకనే ఏ విషయంలో అట్రాక్షన్ చూపించింది ప్రభుత్వం, ఈ విషయంలో అట్రాక్షన్ చూపించి బాధితురాలు కుటుంబానికి అండగా నిలవటాన్ని తప్పు పట్టట్లేదు. అది ప్రభుత్వ బాధ్యతలో భాగంగా చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ గారిని ఏకపక్షంగా విచారణకు పిలవటం, అతనిదే దోష అంటము, అసెంబ్లీలో ప్రజా డబ్బులతో జరిగే అసెంబ్లీలో ఇట్లాంటి ఘటనల మీద
గంటల గంటలు మాట్లాడటం చేయటము, వేరే హామీల గురించి మాట్లాడకపోవటం గారు. ఇదంతా తప్పండి. వెంకటేష్ గారు, ఇప్పుడు మీరే ఒక 4-5 ఇన్సిడెంట్స్ ని గుర్తు చేశారు. జిమ్ఖానా గ్రౌండ్స్ లో జరిగింది కావచ్చు, రకరకాల ఇష్యూస్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక దోషిలాగా అల్లు అర్జున్ గారిని చూస్తూ ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం మళ్ళా సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ గారిని కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ మనకు వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే అది ఒక క్రైమ్ ఎపిసోడ్ చూసినట్టుగా ఉంది అంటూ ఒక వర్గం వారు చాలా అది ఆవేదన లేకపోతే వాళ్ళ మనోభావం మనకు తెలియదు, కానీ వాళ్ళైతే చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది హాస్యాస్పదంగా ఉందమ్మా. అప్పుడున్న క్రౌడ్ ఇప్పుడు లేరు, అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కేవలము అది కనుక నిజమే అయి ఉంటే సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని ఉంటే అది కూడా ప్రచార ఆర్భాటంలో భాగంగా జరుగుతుందని అనుకోలే తప్ప విచారణకి తగు విధంగా అది ఉపయోగపడుతుందని అనుకోవట్లేదు. 10,000 వీడియోల పైన వాళ్ళు చూసినప్పుడు చేసినప్పుడు వారి దగ్గర సంక్షిప్తంగా సమాచారం ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం టెక్నికల్ కారణాలతో అల్లు అర్జున్ గారిని పిలిచినట్లయితే పర్వాలేదు, కానీ ఆ టెక్నికల్ కారణాలతో కాకుండా అతన్నే దోషి ముద్దాయి అని చెప్పేసి కోర్టుకు ప్రూవ్ చేసే భాగంలో సాక్ష్యాలు కూడా వారి దగ్గర నుంచే సేకరిస్తాలి చేయాలి అనుకుంటే మాత్రం అది విచారణ ప్రక్రియలో పోలీసులు తప్పుటడుగు వేసినట్టే భావించాలి. సార్, మరొక పక్క మనం చూడొచ్చు, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు బెయిల్ పైన బయటకు వచ్చారో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇంకొక వాదన తెర మీదకి వస్తుంది. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలా పెడతారు, పెట్టకూడదు, చట్టం దానికి ఒప్పుకోదు అని అంటున్నారు. మరొక వర్గం చెప్తున్నారు అలా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ఈ టాపిక్ తీయకూడదు, పోలీసులు కూడా దీనికి సంబంధించి మాట్లాడకూడదు. బట్ ఇరు వర్గాల నుంచి కూడా ఈ స్పందన పబ్లిక్ గా వస్తుంది కదా, నిజంగా చట్టం ఏం చెబుతోంది? కోర్టు బెయిల్ ఆర్డర్ లో భాగంగా నేను చదివినంత వరకు, నేను చూసినంత వరకు ఎక్కడా కూడా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, చేయకూడదు, బహిరంగంగా మాట్లాడకూడదు అని చెప్పి అల్లు అర్జున్ గారి మీద ఎటువంటి ఆంక్షలు విధించినట్టుగా నేనైతే భావించట్లేదు. ఆ విధంగానే వాళ్ళ లీగల్ టీం కూడా చూశారు కాబట్టి, అశోక్ రెడ్డి గారు కూడా మా మిత్రులు, నిరంజన్ రెడ్డి గారు మా సీనియర్, వారంతా కూడా చూసి ప్రెస్ మీట్ పెట్టించారు కాబట్టి కోర్టు కనుక ఆక్షేపణ ఉండుంటే కనుక ప్రెస్ మీట్ పెట్టడం జరిగేది కాదు. కానీ ఆ ప్రెస్ మీట్ లో వారి బాధ వారు చెప్పుకున్నారు. ఎందుకంటే హీరోగా భావించి అల్లు అర్జున్ గారు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ వీడియోలు అన్ని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మౌనంగా వారు ఉండుంటే కనుక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిందంతా యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి కంపల్సరీగా అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి మాట్లాడితేనే, వారి వర్షన్ చెప్తేనే ప్రజలు అది నిజమని చెప్పి నమ్ముతారు. అదే ప్రక్రియలో భాగంగా వారు ప్రెస్ మీట్ పెట్టారు. అది చట్టపరంగా వారు చేసింది కరెక్టే. వెంకటేష్ గారు, తప్పు కాదు, పోలీసులు వారి ప్రెస్ భావిస్తున్నారు. ఇప్పుడు మనం ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించి అంటే ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఓయూజేసీ నేతలు వచ్చి ఆ ఇంటి లోపలికి చొరబడి పూలకుండీలన్నీ ధ్వంసం చేయడం, రైట్? దీనికి సంబంధించి రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇదంతా చేస్తున్నారు అని. ఎలాగా దీనికి రాజకీయ కోణం లేకపోతే రాజకీయ రంగు పులిమే అవకాశం ఏమైనా కనపడుతుందా? చూస్తుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ ఇష్యూని రాజకీయం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోయేటట్లయితే కనుక అసెంబ్లీలో మాట్లాడక్కర్లేదు. అన్ని కేసుల గురించి అసెంబ్లీలో ఎక్కడన్నా మాట్లాడుతున్నారా, చేస్తున్నారా? గతంలో కూడా చాలా కేసులు ఇట్లాంటివి జరిగినాయి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. చాలా దుర్ఘటనలు, రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా కానివ్వండి, రోడ్లు బాగోక చనిపోయే వాళ్ళు కానివ్వండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం ఇదే విధంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తుందా? కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లి పెడతారు, అక్కడ సదుపాయాలు సరిగ్గా ఉండవు, ఏమీ ఉండవు. గవర్నమెంట్ వారు అన్ని కేసుల్లో కూడా ఎవరైతే ప్రజలు దుర్ఘటనలకి గురై రోడ్లు బాగోక కానీ అట్లా యాక్సిడెంట్లకు గురైనప్పుడు ఇదే విధమైన ట్రీట్మెంట్ ఇస్తే కనుక ప్రభుత్వం సమానంగా అందరినీ చూస్తుందని చెప్పి భావించాలి. లేకపోతే ఈ కేసుని రాజకీయంగా స్వలాభం కోసం వాడటం కోసమే కక్షపూరితంగా ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి అయితే భావించాలి. ఇప్పుడు